ఇవ్వలేక అక్కడ కేవలం ఒక 50 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడ విధానాలన్నీ మొదలు పెట్టేవారు. కేవలం అమరావతి అభివృద్ధి జరగకూడదు మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ రాజు గారు అబద్ధాలు చెప్తా ఇక్కడ కూర్చొని ఉండడానికి కాదు మా పార్టీ తరఫున. ఇక్కడ వాళ్ళు ఒకటే 2018లో వాళ్ళు చేసినటువంటి సర్వర్లకి సూట్లేసి, హోటల్లో పనిచేసే సర్వర్లకి సూట్లేసి అగ్రిమెంట్లు కనీసం వీళ్ళ కంపెనీలు కూడా రాలేదు. సమ్మిట్ లో ఎవరు నూడిల్స్ బండోళ్ళని తీసుకొచ్చి పెట్టారో చెప్తుంటారా కాదా? మీరు మాట్లాడి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తే మేము విత్ ప్రూఫ్ మాట్లాడాల్సి వస్తుంది. మీ పార్టీ మీరు అవుతారు. నూడిల్స్ బండి దగ్గర కొట్టుకోవడం ఏంటండి బాబు? భోజనాల దగ్గర కొట్టుకోవడం ఏంటండి బాబు? వైజాగ్ సమిట్ లో మీ మంత్రిని ఫ్యాక్టరీ, అల్లం వెల్లుల్లిపాయల ఫ్యాక్టరీ వచ్చింది, ఉలవచారు ఫ్యాక్టరీ మాట్లాడతాడు మీరు. ఒక నిమిషం మధుసూదన్ రెడ్డి గారు మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. వినీల గారు ఇంకా నలుగురు మాట్లాడాలి, ఆగండి. వినీల గారు వినిపిస్తోందా? ఒక్క నిమిషం ఆగండి మేడం, రాసుకోండి. మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, మొత్తం మీద అయిపోతుంది. ఏంటి అసలు ఇప్పుడు ఇందాక ఒక్క నిమిషం మేడం ప్లీజ్. కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు, కొన్ని అంశాల గురించి మాట్లాడారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇస్తున్నారు, తర్వాత వచ్చేసి 99 వయసులకే భూములు ఇస్తున్నారు, అదే మా ఆందోళన ఆవేదన అని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. ఏమంటారు మేడం? సార్, రియల్ ఎస్టేట్ భూముల గురించి, రియల్ ఎస్టేట్ భూములు అప్పగించడాల గురించి చెన్నపరెడ్డి గారు మాట్లాడడం, వైఎస్ఆర్సీకి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందండి. అంటే మనం చూస్తే మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. స్టీల్ ప్లాంట్ భూములంట రియల్ ఎస్టేట్ చేసి అమ్మేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోతాడు.